ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మన అందరితో మాట్లాడుచున్న మాట. అవునండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం చెడుతనం విసర్జించేవారిగా విడిచిపెట్టేవారిగా ఉండాలి. అవునండి, చాలామంది దేవుడిని నమ్ముకుంటారు, దేవాలయంలోకి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. కానీ వారి యొక్క ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు, వారి యొక్క జీవితంలో చెడును విసర్జించేవారిగా ఉండరు. అవునండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే చెడుతనం విడిచిపెట్టేవారిగా, చెడుని మనం అసహించుకునేవారిగా మనం ఉండాలి. అవునండి, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, అవునండి, పాపం మనం చేసేవారిగా మనం ఉండకూడదు. చెడుతనం మనలో లేకున్నట్లు మనం చూసుకోవాలి. ఎటువంటి అపవిత్రత మనలో ఉన్నా కానీ దేవుని పాదాల సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకోవాలి. విడిచిన దాన్ని మళ్ళీ మనం చేసేవారిగా మనం ఉండకూడదండి. అవునండి, దావీదు భక్తుడైతే ప్రతి దినము, దేవా నన్ను పరిశీలించు, పరీక్షించు, నీకు ఆయుష్కార మార్గం నా యొద్ద ఏమున్నా వాటిని నాకు చూపించు ప్రభు, వాటిని ఒప్పుకొని విడిచిపెడతాను తండ్రి అని ఆయన దేవుని సన్నిధిలోని తన్ను తాను పరిశీలించుకున్నాడు, పరీక్షించుకున్నాడు. అవునండి, మనం కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. నీ మాటల్లో చెడుతనం ఉందా, నీ చూపుల్లో, నీ ఆలోచనలో, నీ క్రియలు చెడుతనం ఉందేమో వాటిని ఇప్పుడే దేవుడు నీతోనే మాట్లాడుతాడు. వాటిని విడిచిపెట్టు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటాం. అవునండి, ఈలోక ఆశీర్వాదాలు కాదు కానీ మనం మనసు పెట్టాం, పరసంబంధమైన నిత్య జీవం కోసం మనం వాటిపైన మనసు పెట్టాలండి. అవునండి, పరలోకంలో నిత్య జీవం ఉంది, అలాగే నరకం కూడా ఉంది. నిత్య అగ్నిలో పడవేట కంటే నిత్య రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఈలోక ఆశలు, ఈలోక కోర్కెలు క్షణం మాత్రమే ఉంటాయి. అవునండి, ఆ క్షణం మాత్రం కోసం నీవు నిత్య నరకాగ్నిలో ఉండాలనుకుంటున్నావా, లేక పరలోకంలో ఉండాలనుకుంటున్నావా? ఈ దినము నీకు నీవే పరిశీలించి పరీక్షించుకో. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని వారసులుగా మనం జీవిద్దాం. దేవుడు మెప్పుని పొందుకొని పరిశుద్ధ జీవితం జీవించి దేవుడు ఆశీర్వాదాలు స్వతంత్రించుకుని పరలోక రాజ్యంలో మనం ఆయనకి వారసులుగా జీవిద్దాం. దేవుడి కృప అందరికీ దయచేయను గాక. ఈ వాక్య ప్రకారంగా, ఈ వాగ్దాన ప్రకారం మన యొక్క జీవితాలు జీవించుటకు దేవుడి కృప దయచేయను గాక. ఆమేన్.